సింహాసనాసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. దేవునికి మహిమ కలుగును గాక. నేస్తమా, ఆనాడు యోసేపు ద్వారా తన అన్నలతో మాట్లాడిన దేవుడు ఈ దినాన సూటిగా చాలా ప్రీతిగా నీతో మాట్లాడుచు ఉన్నారు. ఏమిటి అనగా, భయపడకుడి, నేను నిన్నును నీ పిల్లలను పోషించదను. ఎందుకు అనగా, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఎల్లవేళలా నీతో ఉన్నారు, నీ పక్షాన ఉన్నారు, నీకు సహాయం చేసే దేవాది దేవుడై ఉన్నారు. కాబట్టి నీవు దేనిని గూర్చి చింతించకు, దుఃఖించకు. దేవుడు నీకు సహాయం అందించడానికి సిద్ధముగా ఉన్నారు. ఇంతవరకు సహాయం అందించిన దేవుడు ఇక ముందు కూడా అందిస్తారు. నిన్ను నీ పిల్లలను తప్పక పోషిస్తారు.